ఒకసారి ఆగురే. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ లాభాలపైన వాళ్ళు శాతం ప్రకటించవలసిన అవసరం ఉండే. ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలా రాష్ట్ర స్థాయిలో ఒక 65 మంది ప్రతినిధులతోటి ఇలా డప్పు కొట్టినట్టు దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇస్తున్నామని విస్తృతమైన ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో దాదాపుగా సింగరేణి కార్మికులు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. నిరాశ నిస్పృహలతోనే అశాంతితో ఉన్నారు. కార్మికులంతా కోపోద్రిక్తులై ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలి. ప్రభుత్వ చర్యలు ఏవైతే ఉన్నాయో సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ తరఫున ఖండిస్తూ ఉన్నాం. దీన్ని పునరాలోచన చేసి వాస్తవ లాభాలమైన ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6,430 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పేసి ప్రకటన చేసిండ్రు. దాంట్లో కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి 4,000 కోట్ల చిల్లర తీసిండ్రు. దాంట్లో 2,340 కోట్ల మీద 34% ఇస్తామని చెప్పేసి ఈ బోగస్ ప్రకటన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా దాంట్లో పర్సెంటేజ్ తీసినట్టు అంటే ఈ 6,000 కోట్ల మీద వాస్తవ లాభాల పైన 13.9% వస్తూ ఉన్నది. గత ప్రభుత్వం కూడా ఇట్లే మోసం చేసింది కార్మికులను. కార్మికుల కష్టంతో చెమట సుక్కలతోటి సాధించుకున్న ఈ లాభాల వాటను బోనస్గా ప్రకటించి దాని మీద ఖచ్చితంగా వాస్తవ లాభాలపైన ఇవ్వాల్సిన ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్లో పెట్టుకొని ఖచ్చితమైన అభిప్రాయం లేకుండా ఇక ప్రకటిస్తాం, రేపు ప్రకటిస్తాం, మా ప్రకటిస్తాం అని చెప్పేసి కార్మికులకు సంబంధించిన పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా కోల్ కారిడార్ ప్రాంతం అంతా కూడా ఇలా ఏ ఒక్క కార్మికుడు కానీ కార్మిక కుటుంబం కానీ సంతోషంగా లేరు. మా వాస్తవ లాభాల పైన మీరు 34% ప్రకటన చేసినట్టు అంటే మీరు ఇచ్చే 819 కోట్లు కాదు, దాదాపుగా 1956 కోట్లు పంపిణీ చేయవలసిన అవసరం ఉంటుంది. పోయినసారి కూడా 1,551 కోటికి 796 కోట్లు పంపిణీ చేసింది ఆ ప్రభుత్వం. చేసిన తతంగమే మీరు చేస్తూ ఉన్నారు. ఇలా కష్టార్జితంతో సంపాదించిన ఈ లాభాల వాట ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితంగా మీ రాష్ట్ర క్యాబినెట్ కూర్చొని ఇలా సింగరేణి పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా 6 జిల్లాలలో కూడా కార్మికులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళను సంతృప్తి చెందే విధంగా మీరు పునరాలోచించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, అన్ని కార్మిక సంఘాలు, అట్లాగే సింగరేణి డైరెక్టర్లందరూ కూడా ఒక పెద్ద సమావేశం పెట్టి సింగరేణి కార్మికులకు చాలా తీపి కబురు అందిస్తుంది దశకని అనుకున్నాం. కానీ అలా కొండందవి ఎలుకను పట్టినట్టుగా ఉంది. లాభాల వాట ప్రకటించడం కోసం ఇన్ని కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లాగూ కార్మికులను మోసం చేస్తారని ముందే ఉంచిన కార్మికులు. కానీ గత సంవత్సరం ప్రకటించిన దానికి భిన్నంగా మీరు ఏమీ ప్రకటించలేదు. లాభాలు డబుల్ పెరిగినా దాంట్లో మొత్తం కట్ చేసి కేవలం
2360 కోట్లు ప్రకటించారు. చాలా దురదృష్టకరం. 2023-24లో 2222 కోట్లు వస్తే దాంట్లో ప్రతి కార్మికుడికి 1,90,000 వస్తే ప్రకటించారు. మరి ఈ సంవత్సరం 6,394 కోట్లు వస్తే మీరు ప్రకటించింది ఎంత అంటే 1,95,000 యావరేజ్ వస్తాయని చెప్తా ఉన్నారు. మరి కార్మికులకు ఏం పెరిగిందో మీరు కార్మికులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లాభాలు వస్తే ఆ లాభాలని రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీసుకుంటుంది, విద్యుత్ ప్లాంట్లు పెడుతుంది, విద్యుత్ సంబంధించిన బిల్లులకు సంబంధించిన బిల్లు వాడుకుంటుంది, బొగ్గు వాడుకుంటుంది, బిల్లులు రాకుండా 42,000 కోట్ల రూపాయలు ఇలా కంపెనీకి రుణపడి ఉంటే ఆ సమస్య ప్రస్తావనకు రాలే. అట్లాగే బినామీ పేరు సమస్య ప్రస్తావనకు రాలే. అట్లాగే పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రస్తావనకు రాలే. ఇంకా చాలా సమస్యలు సొంత ఇంటి కార్యక్రమం సంబంధించిన చర్చ వస్తాయి. ఇవి పెద్ద కమిటీ మీటింగు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముడిగునని చెప్పి ఏఐటీ చెప్పింది, యాజమాన్యం చెప్పింది. కానీ అవన్నీ ఇలా చర్చలకు వస్తాయి అనుకున్నాం. అవి ఏవి రాకుండా చర్చలు సప్పగా ముగించి కార్మికుల్ని అసంతృప్తి చేసినారు. అందుకనే ఏఐటీసీ ఐఎన్టీసీ ప్రతిసారి మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది అనుకుంటున్నారు. మీరు తక్షణ మీటింగు బైక్ కలిసి ఇచ్చారు, సంతోషం. కానీ అదే ప్రభుత్వంతో కూర్చొని కార్మికులకు ద్రోహం చేసే ఒప్పందాన్ని మీద మీరు సంతకం పెట్టి ఒప్పుకొని ఎట్లా వచ్చిండ్రు? మీరు ఇది కూడా బహిష్కరించుంటే మీకు ఇంకింత గౌరవం కార్మికులు పెరిగేది. ఎందుకంటే లాభాలు వచ్చిన దాంట్లో కనీసం మాకు గౌరవంగా పంచలేదని చెప్పి బహిష్కరించుంటే చాలా సంతోషపడేవాళ్ళు కార్మికులు. అందుకనే మీరు అందరూ కూడా కార్మికులు జవాబుదారీగా ఉంటారు, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే యాజమాన్యం కానీ మీరు కానీ గతంలో తీసిన డబ్బులన్నీ ఏం చేసిండ్రు? ఇప్పుడు అంటున్నారు డెవలప్మెంట్ కోసం అని. పోయిసారి 2,000 కోట్ల చిల్లర లాభాలు వచ్చింది, అవి ఏందో ఇవాళ లెక్కలు చెప్పలే. ఇప్పుడు 4,000 చిల్లర కోట్ల మళ్ళీ పక్కకు పెట్టిండ్రు, అవి ఏం చేస్తారో తెలియదు. కాటలు మంచిగా చేసిండ్రా, రోడ్లు మంచిగా చేసిండ్రా, కార్మిక నివాస ప్రాంతాలు కాదు కొత్త కోటలు కట్టిందా, లేకపోతే హాస్పిటల్ మంచిగా పెట్టిందా, స్కూళ్ళు పెట్టిందా, కార్మికులకు సంబంధించిన కానీ కొత్త బాయిలో చేర్చిందా, ఇది కొత్త మిషన్లు కొన్నదా? ఏది చేయకుండా డబ్బులు పక్క పెట్టేసామని చెప్పడం అనేది కార్మికులు మరొకసారి మోసం చేయడమే. అందుకే ఖచ్చితంగా మీరు వచ్చేసి కార్మికులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని, మనం అందరం కలిసి ప్రభుత్వ విధానంలో కొట్టాల్సిన అవసరం ఏర్పడదని చెప్పి మేము సిఐటిగా ఆ కార్మిక సంఘాలకి ఇవాళ మనం అందరం కార్మికులుగా అందరం ఒకటే కొట్లాడమని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం.